బ్లడ్ ఆఫ్ ద మార్టైర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అంటాం. ఒక హతసాక్షి చెందించిన ఆ రక్తపు బొట్టు అది సంఘ స్థాపనకు మూలమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఆ రీతిగా సంఘము మన భారతదేశంలో స్థాపించబడింది. సరే, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు లాగా తయారైపోయారు వీళ్ళు. ప్రభువు చేసిన కార్యాలు వీరు కూడా చేస్తున్నారు. అనేక అద్భుతాలు చేస్తూ వచ్చారు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చారు. కారణం ఏంటంటే 3.5 సంవత్సరముల, చెప్పండి, 3.5 సంవత్సరముల యేసు ప్రభువుతో ఉన్న సహవాసం. హల్లెలూయా. అంచేత ఎవరితో నేను మన సహవాసం చేస్తే 6 మాసాలు ఏమవుతారు? వాళ్ళే వీలవుతారు. దొంగోడితో 6 మాసాలు ఉండండి, గజ్జ దొంగ అయిపోతాడు. గజ్జ దొంగ కాదు, గజ్జ దొంగ. సో పెద్ద దొంగ అయిపోతుంది, ఎందుకంటే అవన్నీ నేర్చుకుంటాడు. అలాగే 6 మాసాలు మంచి వానితో సహవాసం చేస్తే మనం మంచోళ్ళుగా అవుతాం. వీరు 3.5 సంవత్సరాలు పరిశుద్ధుడైన ప్రభువుతో సహవాసం చేసినందుకు ప్రభువులాగా అయిపోయి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేశారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నారు ఆయనతో సహవాసము చేయాలని. ఆయనతో సహవాసం చేయడం అంటే ఏంటి? ఆయనతో తరచుగా మాట్లాడడం, ఆయన మాటలు తరచుగా చదవడం కదా. సహవాసం అంటే వన్ వే ట్రాఫిక్ కాదు. సహవాసం అనేది, ఫ్రెండ్షిప్ అనేది, ఫెలోషిప్ అనేది అవతల వాళ్ళు మాట్లాడాలి, మనము కూడా మాట్లాడాలి కదా. అవునా? మనం మాట్లాడాలి, వారు వినాలి, వారు మాట్లాడాలి. అదేంటంటే సహవాసం కదా. 2 మనుషులు అక్కడే కూర్చొని రోజంతా మాట్లాడుకోకుండా ఉన్నారనుకోండి, అది సహవాసమా? కాదు. వాళ్ళెవరో వీళ్ళెవరో. కానీ సహవాసములో ఏముంటుందంటే సంభాషణ ఉంటుంది, సంబంధము ఉంటుంది. అలాగే దేవునితో మన సహవాసం అన్నప్పుడు మనం దేవునితో తరచుగా మాట్లాడాలి. దాన్ని ఏమంటామో చెప్పండి, అర్థమైతే? ప్రార్థన. మనం దేవునితో మాట్లాడే దాన్ని ఏమంటాము? ప్రార్థన. మరి దేవుడు మనతో మాట్లాడాలి కదా. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా, దేవుని వాక్యం ద్వారా. సో మనం దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యాన్ని చదవాలి. చూడండి, కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు కానీ ఏం చదవరు? వాక్యాన్ని చదవరు. అంటే దాని అర్థం ఏంటి? నేను దేవునితో నాకు ఏది కావాలనేది మాట్లాడతాను కానీ దేవుని స్వరము నేను వినను అంటారు. గమనించండి, మనం దేవుని అడుగుతాం, ప్రభు ఇది చెయ్యాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా, ఇది నీ చిత్తమా కాదా అని మనం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఏం చెయ్యాలి? మనము ఒకంత ఆగి దేవుని మాట కూడా వినాలి. అప్పుడు ఏం చెప్తాడు దేవుడు? చెయ్యాలా వద్దా, అటు వెళ్ళాలా వద్దా, దాన్ని ఏమంటామంటే దేవుని చిత్తం అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం అనేది దేని ద్వారా బయలుపరచబడుతుందంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే దేవుని చిత్తము అందుకే తరచుగా దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అంచేత ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు ఆయనతో మన సహవాసం చేయడానికి. మరియమ్మ యేసు పాదాల దగ్గరకు వచ్చింది కానీ మార్తమ్మ మాత్రము విస్తారమైన పనులు పెట్టుకుంది. ఈరోజు కూడా చాలామంది దేవుని దగ్గర గడపడానికి, దేవుని మందిరంలో గడపడానికి, ఆయా కోటాల్లో తమ సమయాన్ని గడపడానికి వారి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కానీ లోకములో ఉన్న విస్తారమైన పనులు చూడండి. మధ్యకాలంలో రాజకీయ మీటింగ్లు ఎన్ని అయ్యాయా? చాలా మీటింగ్. కొంతమంది దేవుని మందిరంలో లేదా దేవుని సంఘ సహవాసం అవుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోయారు కొంతమంది. ఇది కొంచెం చెప్పడానికి సిగ్గుచేటు. ఎందుకు? దేనికి ప్రాధాన్యత ఇచ్చాం మనం? వాళ్ళు ఇచ్చే ఒక 500, వాళ్ళు ఇచ్చే ఒక బిర్యానీ ప్యాకెట్. నేను అంటాను కొంచెం, నేను ఇచ్చేస్తాను, రెండరా బాబు దేవుని సందుకంట. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము? దేవుని దగ్గర గడపడానిక, ఈ లోక సంబంధమైన వాటి దగ్గర గడపడానిక? మరలా చెప్తున్న, ప్రభు అన్నీ చూస్తాడు. మరియమ్మ యేసు పాదాల యొద్ద గడిపింది. అది మరియమ్మను దేవుడు మెచ్చుకున్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. సో మనము దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో మనం ఎంత సమయాన్ని గడిపితే అంతగా దేవుని శక్తిని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు తనకిష్టమైన వారిని ఆయన పిలవగా ఆయన యొద్ద ఆయనతో ఉండుటకు పిలిచాడు. మొదటగా ఆయనతో ఉండడానికి పిలిచాడు, తర్వాత దెయ్యాలు వెలగొట్టడము, స్వస్థతలో చేయడం అనేది. సో మొదట నీవు దేవునితో ఉంటే, జాగ్రత్తగా వినండి, 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి దేవుని యొక్క దీవెనలు పొందుకునేవారు, 2 దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారు కదా.
దేవుని దగ్గర ఎవరైతే తమ సమయాన్ని ఎక్కువ గడుపుతారో వారు తప్పనిసరిగా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో ఉన్న శిష్యులు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేశారు. ఎందుకనగా దేవునితో మన సమయాన్ని గడిపినప్పుడు దేవునిలో ఉన్న శక్తి మనకు వస్తుంది, దేవునిలో ఉన్న స్వభావము మనకు వస్తుంది, దేవుని యొక్క స్వరూపము మనకు వస్తుంది. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్లు ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అబ్రహాము గురించి దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఎలాగా అంటాడు? అబ్రహాము ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడతాడంట. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాల్సిన ఈ విషయము నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాచేదనా అంటాడు. అంటే మీకు అర్థమైందా? ఏమర్థమైంది అంటే అబ్రహాము దేవుడు అంత, చెప్పండి, తలవుతున్నారు కానీ చెప్పట్లేదు అమ్మా, వెరీ గుడ్, అంత క్లోజ్ అనమాట. అంటే దేవుడు ఏదైనా చెయ్యాలి అని అంటే ఎవరితో చెప్పేవాడు? అబ్రహాం. హల్లెలూయా, దీని స్తోత్రం కలుగును గాక. అదేమంటామంటే ఇంటిమేట్ రిలేషన్షిప్. దేవునితో మనం సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాదు, అక్కడ అంటాడు దేవునితో అన్యోన్య సహవాసం, క్లోజ్ రిలేషన్షిప్. దేవుని స్వరం వినగలగాలి, దేవుని చిత్తం ఫైండ్ అవుట్ చేయగలగాలి, దేవుని దర్శనాలు పొందుకోగలగాలి, దేవుని నుంచి ఒక సందేశము పొందుకోగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో ఒక కనెక్షన్ మనకి ఎల్లప్పుడూ కూడా ఉండాలి. స్నేహితుల మధ్య ఎలా ఉంటుందో సంబంధం, అలాగే తండ్రి పిల్లల మధ్య ఉండే సంబంధం. చూడండి, తల్లిదండ్రుల పిల్లల మధ్య ఎంత గొప్ప సంబంధం ఉంటుందో అటువంటి సంబంధము దేవునికి మనకు మధ్య ఉండాలి. ఇంకా చెప్పాలంటే హనోకు గురించి మనం మాట్లాడుతూ ఆదికాండము 5వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. హనోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన. హల్లెలూయా. మిగతా వారందరి గురించి అక్కడ రాయబడింది, ఫలానాడు పుట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, చచ్చిపోయాడు. అందరి గురించి అలాగే ఉంటుంది. కానీ హనోకు గురించి అలాగ లేదు. ఎలాగుంది? హనోకు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి గురించి అలా రాయబడలేదు, కానీ హనోకు గురించి రాయబడిన మాట, హనోకు దేవునితో కూడా నడిచినవాడు గనుక దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అందరు ఎక్కడ ఉన్నారా? దేవుడు ఏం చేశాడు? దేవుడు అతనిని తీసుకుని పోయాడు. ఎవరిని దేవుడు తీసుకెళ్ళడం అంటే మరణం వచ్చేసిన దాని కాదు, దాని అర్థం అది కాదు. ఎవరు దేవునితో సదాకాలం ఉంటారు. మనందరి గురేంటి? ఏదో ఒకరోజు చచ్చిపోతాం. నేను ఎప్పుడు చావనండి అన్నోళ్ళు ఎవరు చేయబోయేస్తాను? నేను అసలు చావనండి అన్నా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు చస్తామా, బతికుండిపోతామా? ఏదో ఒకరోజు చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావు. ఎంతమంది చెప్పగలరు అలా? చచ్చిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్తాను. ఎంతమంది పరలోకం వెళ్తారు? వెరీ గుడ్. అయితే దేవుడు ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? ఆయనతో నడిచిన వారిని. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు కలిగినా, అవమానాలు కలిగిన, బాధలు కలిగిన, చూడండి ఆ లాజరుకి చచ్చిపోయేటంత వరకు కూడా శరీరము నిండా బాధాకరమైన కురుపులు. దేవుని విడిచిపెట్టాడా? చెప్పండి, దేవుని విడిచిపెట్టాడా? అనారోగ్యంతో ఉండగానే దేవదూతలు వచ్చి అతనిని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? పరలోకాన్ని తీసుకెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో అనారోగ్యం వచ్చిందని, బాధలు కలిగాయని, కష్టాలు కలిగాయని, కష్టాలు శోధనలు అనేవి క్రైస్తవులకు మాత్రమే కాదు, మనిషి అన్న ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, శోధనలు వస్తాయి. బైబిల్ చెప్తుంది, పౌలు గారు అన్నారు, మనుషులకు సాధారణంగా కలుగు శోధన తప్ప మరి ఏది మీకు, మనిషి అన్న ప్రతి ఒక్కడికి శోధనలు వస్తాయి. హూఎవర్ దే ఆర్, వారు ఎవరైనా కావచ్చు, ఏ మతం, ఏ కులం, ఏ వర్గం, ఏ జాతి, హూఎవర్ దే ఆర్, మనిషి అంటే తప్పనిసరిగా మనిషికి శోధనలు, కష్టాలు వస్తాయి. అయితే మనకున్న నెమ్మది, మనకున్న నిరీక్షణ ఏంటంటే ఆ కష్టాల్లో మనతో పాటు ఎవరున్నారు? చెప్పండి, దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే నా ప్రశ్న, దేవుడు ఉంటాడు అంటున్నాడు, కానీ నీవు దేవునితో ఉంటున్నావా?
తండ్రితో ఆ కుమారుడు ఉంటే ఒకలాగున్ను, తండ్రికి దూరం అయిపోతే మరొకలాగుంది. అక్కడంటాడు, ఎవడును అతనికి సహాయము చేయలేని పరిస్థితి. చివరికి పందుల పొట్టు కూడా తిని ఆకలి తీర్చుకునే పరిస్థితి అతనికి లేదు. అంటాడు, అయ్యో నేను బుద్ధిహీనమైన పని చేశాను, నా తండ్రి దగ్గర ఉంటే బాగుండేది, ఇప్పుడు ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆకలికి ఏమవుతున్నాను? కారణము తండ్రికి దూరం అయిపోయాడు. ఈరోజు పిల్లలు చాలామంది ప్రభుతో కొంతకాలం నడుస్తున్నారు, ప్రభుతో కొంతకాలం ఉంటున్నారు. శోధనలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బంది వచ్చిందని ప్రభువుని విడిచిపెడితే గమనించండి, దేని కొరకు ప్రభువుని నమ్ముకున్నామో దాన్ని మనం కోల్పోతాం. ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాము? ఆరోగ్యం కొరకు, లేకపోతే ఇళ్ళ కొరకు, స్వస్థత కొరకు, పెళ్లి కొరకు, పిల్లల కొరకు, వ్యాపారం కొరకు నమ్ముకోలేదు ఆయన్ని. ఆయన ఎందుకు నమ్ముకున్నామంటే చెప్పండి, అర్థమైతే పాప క్షమాపణ కొరకు, పరలోక రాజ్యం కొరకు ఆయన నమ్ముకున్నాం. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ కష్టాలు వచ్చాయని ప్రభుని విడిచిపెడితే ఏం కోల్పోతావు? ఏ పరలోక రాజ్యం ప్రవేశిస్తాడని నమ్ముకున్నావో ఆ పరలోక రాజ్యాన్ని నీవు కోల్పోతావు. ఆయనతో నడవాలి, ఆయనతో నడవాలి. చూడండి, మంచి పాటలోనే, నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలన్న ఆశ. మరి ఎవరు రాశారు నా పాట? ఆ ఆశ మనందరిదై ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. దేవుడు అందుకే మనం పిలిచాడు, ఆయనతో ఉండాలి. కొన్ని మాటలు మనం మరికొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో, రూతు గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ ఒక ఫ్యామిలీ మనకు కనబడతా ఉంది. ఆ కుటుంబ యజమాని పేరు ఎలీమెలకు. రూతు గ్రంథం ఒకసారి చూద్దాము. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు గ్రంథం. ఆ కుటుంబ యజమాని పేరు ఎలీమెలకు. తన భార్య, వాళ్ళకిద్దరు పిల్లలు. వారు ఉంటున్న దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వారు బెత్లెహేమ్ అనే రొట్టెల ఇల్లుగా పిలువబడే ఆ దేవుని సంబంధమైన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత మొదటిగా భర్త చనిపోయాడు. తర్వాత ఇద్దరు కుమారులు వారు చనిపోయినట్లు మనం చూస్తాం. అక్కడ ఒక 3వ వచనం చూడండి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. సో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశము శపితమైనది. మోయాబు దేశము దేవుని సన్నిధి లేని దేశం, దేవుని ప్రమేయం లేని దేశం, దేవునికి దూరంగా బ్రతుకుతున్న మనుషులున్న దేశం. ఆ శపితమైన దేశానికి వెళ్ళినప్పుడు వారి జీవితంలో సర్వనాశనం అయ్యాయి. ఇప్పుడు భర్త లేడు, ఇద్దరు కొడుకులు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు 3 స్త్రీలు మాత్రమే ఉన్నారు, నయోమి, ఓర్ప, రూతు. దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడని కబురు వచ్చింది. ఇదిగో దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు, కరువు పోయింది, సమృద్ధి వచ్చిందని కబురు వచ్చింది. అప్పుడు నయోమి అనే అత్త అంటది, తన కుమార్తెలుగా సంబోధిస్తూ, మీరు ఇక్కడ ఉండిపోండి, మీరు ఇక్కడ ఉండిపోయి ఇక్కడే ఎవరినో పెళ్లి చేసుకుని ఇక్కడే హాయిగా బతకండి. నా జీవితం ఎలాగా చేదైపోయింది, నా జీవితం ఎలాగా పాడైపోయింది, నేను వెళ్ళిపోతాను, మీరు ఇక్కడ ఉండిపోండి అంటే 14వ వచనం చూడండి. వారు ఎలుగెత్తి వేడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్ప ఏమో ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను హత్తుకుంది. 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకు, తన యొద్దకును, తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓర్ప ఏమో అత్తను ముద్దు పెట్టుకొని అక్కడే ఉండిపోయింది. కానీ రూతు నయోమిని ఏం చేసిందండి చెప్పండి? హత్తు. ఎవరిని? అమ్మని కాదు, అక్కన, అత్తనే. అటువంటి వాళ్ళు ఉన్నారా ఈరోజు? ఉన్నారా? ఉంటే మంచిదేలే, వెరీ గుడ్. అత్తను హత్తుకుంది, అత్తను హత్తుకుంది. హత్తుకొని అంటది, నేను ఇక్కడే నీతోనే వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడ మరణిస్తావో నేను అక్కడనే మరణిస్తా.
నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే అప్పుడు ఆ నయోమికి అర్థమైన విషయం ఏంటంటే, వార్ప ఏమో నన్ను విడిచిపెట్టి ఉండిపోదాం అనుకుంటుంది, కానీ రూతు మాత్రము అక్కడ అంటాడు చూడండి, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? నయోముతో బెత్లెహేము వెళ్ళింది రూతు. తర్వాత బోయజు అనే ఒక గొప్ప ధనవంతునితో ఆమెకు వివాహమైంది. దేవుని స్తోత్రం కలుగునుగా. వార్పాకు ఏమైందో మనకు తెలియదు. వార్పా జీవితం ఎలాగైందో ఏమైందో మనకు తెలియదు. కానీ అత్తను హత్తుకున్నందుకు రూతు జీవితము చిగురించింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంతగా చిగురించింది? అదే వార్పాలాగా మోయాబు దేశంలో ఉంటే ఆమె ఏమైపోయేదో మనకు తెలియదు. కానీ అత్తను హత్తుకున్నందుకు, అత్తను వెంబడించినందుకు, అత్తతో సహవాసం చేసినందుకు ఈమెకు ఒక బహుధనవంతుడైన బోయజు భర్తగా దొరికాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో వారి పేరు రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక అత్తని లేదా ఒక మనిషిని హత్తుకుంటేనే ఇంతగా దీవించబడినప్పుడు, హల్లెలూయా, దేవుణ్ణి హత్తుకుంటే మనం ఇంకెంతగా దీవించబడతాం. ఎంతమందికి అర్థమైంది? వార్ప ఏదేదో ఏం చూసిందో మనకు తెలియదు, ఉండిపోయింది. కానీ రూతు మాత్రమో నయోమి నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని గమనించింది. నయోమి నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మా అత్త నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని ఎప్పుడైతే గ్రహించిందో, ఏదేమైనా కానీ అత్త నేను నీతోనే వస్తానన్నందుకు రూతు జీవితమో చిగురించింది. ఒక ధనవంతునికి భార్య అయిపోయింది. తన జీవితం ఆశీర్వదించబడింది. ఇక నేనంటాను, ఒక అత్తను లేదా ఒక మనిషిని హత్తుకున్నందుకు అంత దీవెన వచ్చినప్పుడు నీవు జీవితం అంతా దేవుణ్ణి చెప్పండి హత్తుకొని ఉంటే, హల్లెలూయా. హత్తుకోవడం అంటే ముద్దు పెట్టుకోవడం వేరు, హత్తుకోవడం వేరు కదా. ఒకడు పెట్టాడు ముద్దు, ఎవరికి? యేసు ప్రభుకి. అదే ముద్దు? దొంగ ముద్దు, గుర్తు అనమాట. నేను ఎవరినైతే ముద్దు పెడతానో మీరు వాళ్ళని బంధించేసి సిలువ వేసేయండి అని గుర్తు. సో అన్ని ముద్దులు మంచివి కాదు, కానీ హత్తుకోవడం అనేది అది ఒక ఏమంటాము, ప్రేమతో కూడిన హత్తుకొనుట. దీని స్తోత్రం కలుగును గాక. రూతు తన అత్తను హత్తుకున్నందుకు ఆమె జీవితం దీవించబడింది. ప్రియులారా, మనము కూడా దేవుణ్ణి హత్తుకుంటే, ఒక మనిషిని హత్తుకుంటేనే అంత దీవెన, మనుషుని వెంబడిస్తేనే అంత దీవెన. ఏదైనా కానీ నువ్వు చచ్చిన చోట చచ్చిపోతా, నేను నీతోనే ఉంటా అని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దీని స్తోత్రం కలుగును గాక. అలాగే మన జీవితంలో ప్రభు ఏదైనా కానీ, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, అనారోగ్యం పాలైన ఏదైనా కానీ, నేను నిన్ను విడువను అనేది ఎవరికి అర్థం అవ్వాలి? దేవునికి. దేవుడు అనుకోవాలి, నన్ను విడువనని, నాకు విడువనని చెప్పడానికి ఈమెకు మనసు, నాతో రావడానికి ఏమే లేదా ఇస్తాడు, నా కుమారుడు నా కుమార్తెకు మనసు కుదిరింది కనుక అని ఎప్పుడైతే దేవుడు అనుకుంటాడో దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. రెండవ ఉదాహరణ, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం. ఏలి అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఈ ఏలి అనే ప్రవక్త, ఏలి అనే గొప్ప దైవజనుడి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించాడు. అందులో కొన్ని అద్భుతాలు చెప్పండి ఎవరైనా. ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడడం. ఏలియా ఒక్కడే ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు చాలామంది ఉన్నారు. కానీ దేవుని పక్షంగా ఒకే ఒక్క ఏలియా నిల్చుని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి ఏం దిగింది? అగ్ని దిగి ఆ కందకము మీద ఉన్న ఆ మాంసము, తడిసిన మాంసాన్ని ఏం చేసింది? దహించి వేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకేం చేశాడు ఏలియా? వెరీ గుడ్. వర్షం పడకున్నాడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేయగా మరలా వర్షము కురిసింది. సో ఏలి అద్భుతాలు మనం ధ్యానం చేయడం లేదు, కానీ ఏలియా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఏలియా అంత ఉన్నతమైన పరిచర్య జరిగించిన తర్వాత దేవుడు ఏలియాతో, దేవుని యొక్క ప్రణాళిక ఏలియా పట్ల ఏంటంటే, ఏలియాని ఇప్పుడు తీసుకోవాలి. 2వ అధ్యాయం చూడండి. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము
రెండవ అధ్యాయం మొదటి వచ్చిన యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపు కాలమున ఏలియా కూడా గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అని. ఏలియా దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు, అతని పేరు ఎలీషా. ఎలీషా. సో ఏలియా అంటున్నాడు, ఇదిగో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతానన్నాడు. అంటాడు, బేతేలునకు పొమ్మని దేవుడు నాకు చెప్పాడు, అక్కడ నుండి నన్ను దేవుడు కొనిపోతాడు, నన్ను తీసుకువెళ్ళిపోతాడని ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? ఎవరితో చెప్తున్నాడు? తన దగ్గర శిష్యుడిగా ఉన్న ఎలీషాతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణమయ్యారు. నీకు అర్థమవుతుందా? ఏలియా అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో నాయనా, ప్రభు నన్ను తీసుకెళ్ళిపోయి టైం ఏంది, ఉండిపో అని అంటే ఎలీషా అంటాడు, ఏదైనా కానీ యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువను. అంటే దాని అర్థం ఏంటి? నేను నీతో వస్తా, నేను నీతో ఉంటా. ఓకే, బేతేలుకి వెళ్ళారు. 4వ వచనం, పిమ్మటి ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఎక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని గనుక వారిద్దరు యెరికోకు. బేతేలు ఇప్పుడు ఎక్కడికి? యెరికోకు వెళ్ళిన తర్వాత 6వ వచనం, అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఎక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ఏలియా ఏమో రావద్దు బాబు ఉండిపో అంటున్నాడు. ఎలీషా అంటాడు, ఏదేమైనా కానీ నేను నిన్ను విడువను, నేను నీతోనే వస్తా, నేను నీతోనే ఉంటా. తర్వాత మనం గమనిస్తే 9వ వచనము, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపో నీ కొరకు నేనేమి చేయకూడదువో అని దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ బేతేల్లో ఉన్నప్పుడే ఎలీషా ఆగిపోతే, లేదా యెరికోలో ఉన్నప్పుడు యొర్దానులో ఉన్నప్పుడు ఒకవేళ ఎలీషా ఆగిపోతే అక్కడ ఆ 2 పాళ్ళు ఆత్మ ఇతని మీదకి వచ్చేది కాదు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చదువు. బేతేలు, రెండవది ఏంటి? యెరికో, మూడవది యొర్దాన్ దగ్గర కూడా అంటున్నాడు. ఏలియా అన్నాడు, నువ్వు వెళ్ళిపోతావా, నేను దేవుడు తీసుకెళ్ళిపోయి టైం అయింది, నువ్వు ఉండిపో అంటే ఎలీషా అంటాడు, నేను నిన్ను విడువను, అంటే నేను నీతో వస్తాను. హల్లెలూయా, నేను నీతో వస్తాను అన్నందుకు ఏం దొరికింది ఎలీషాకు? నీకు కలిగిన ఆత్మలో 2. అప్పుడు ఏలియా అంటాడు, నువ్వు నాతో వచ్చావు కనుక ఇప్పుడు కోరుకో, నీకు ఏం కావాలంటే ఎలీషా అడిగాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పరిశుద్ధాత్మతో ఏలియా ఘనమైన కార్యాలు జరిగించాడో ఆ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలని అడిగాడు. మీకు తెలుసా? తర్వాత ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో ఎలీషా అంతకంటే అధికముగా అద్భుతాలు చేశాడు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? ఫెలోషిప్. కారణం ఏంటి? ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే సహవాసం. ఎవరితో? ఏలియాతో. ఏలియాను పట్టుకొని ఉన్నాడు అంతే. ఏలియాను హత్తుకున్నాడు. ఏలియా కొన్ని సందర్భం నేను వెళ్ళిపోతాను, నువ్వు ఉండిపోన్నా, నేను ఉండను, నేను నీతోనే వస్తానన్నందుకు డబల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్, 2 పాళ్ళ ఆత్మ దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఎలీషాకి ఇచ్చాడు. చెప్పాలంటే ఏలియా కన్నా ఎలీషా చెప్పండి చాలా గొప్పవాడు అయిపోయాడు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వది గమనిస్తే పౌలు దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు. చరిత్ర చెప్తా ఉంది. చరిత్ర బైబిల్లో మనం గమనిస్తే పౌలు సుమారు తిమోతి లాంటి వారిని సుమారు 33 మందిని తయారు చేశాడంట. తిమోతి లాంటి వాళ్ళు ఎంతమందిని? 33 మందిని. సో పౌలు గారికి ఉన్న ఆశ అనేక మంది శిష్యులు తయారు చేయాలి, అనేక సంఘాలు కట్టాలి, అనేక చోట్లకు సువార్త వ్యాప్తి చెందాలని. అనేక మందిని తయారు చేసే క్రమంలో
దేమ అనేవాడు ఒకడు ఉన్నాడు. దేమ గురించి ఏం రాయబడింది? ఇంకెక్కడ ఎక్కువ రాయబడదు, కానీ ఒకే ఒక్క మాట రాయబడింది. ఏంటంటే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. దేన్ని స్నేహించి? లోకాన్ని స్నేహించి. ముందు బాగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు లోకాన్ని స్నేహించాడు. బైబిల్ చెప్తుంది, లోక స్నేహము దేవునితో వైరం. నువ్వు లోకాన్ని స్నేహిస్తూ లోక ఆకర్షణలకు గురై లోక పాప సంబంధమైన వాటిలో నువ్వు మిళితమైపోతే నువ్వెవరికి శత్రువైపోతావు? దేవునికి శత్రువైపోతావు. దేమ ఇహలోకమును స్నేహించి పౌలుని ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మిగతా వారందరూ కూడా పౌలుతోనే అంటి పెట్టుకొని ఉన్నారన్నమాట. దాని స్తోత్రం కలుగును గాక. మరి వారందరూ ఏమయ్యారు? పౌలంతా గొప్పోళ్ళు అయిపోయారు. దాని స్తోత్రం కలుగును గాక. పౌలు గుండె మీద చేయి పెట్టుకొని హాయిగా చచ్చిపోయాడు. ఎందుకనంటే అతడు చనిపోయిన తర్వాత కూడా పరిచర్య ఆగిపోదు అనే నమ్మకం. తిమోతికి పరిచర్య అప్పగించి అతడు పరలోకానికి వెళ్ళిపోయాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? తిమోతి చివరి వరకు కూడా ఎవరితో ఉన్నాడు? పౌలు గారితో ఉన్నాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఎవరి గురించి రాస్తున్నాడండి? తిమోతి గురించి. ఒక సేవకుడు సంఘములో ఉన్న వ్యక్తుల గురించి ఎలాగో చెప్పగలిగితే వారు ఎంత ధన్యులో. ఏమని చెప్తున్నాడు తిమోతి గురించి? అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ తిమోతి అటువంటి వాడు కాదు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఏంటి అతని యోగ్యత అంటే 22వ వచనంలో, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే చివరి వరకు చెప్పండి, ఈ తిమోతి నాతో ఉన్నాడు. ఉన్నందుకు ఏంటి లాభము? పౌలంతా గొప్పోడైపోయి పౌలు గారి పరిచర్య అంతా ఎవరికి అప్పగించబడింది? తిమోతికి అప్పగించబడింది. చూసారా సహవాసంలో ఉన్న గొప్పతనం? అన్బ్రేకబుల్ ఫెలోషిప్. 3 ఉదాహరణ చెప్పాను. 1, అత్తతో రూతు విడిచిపెట్టకుండా సహవాసం చేసినందుకు ఆమె జీవితము మరలా చిగురించింది. వార్పా జీవితం ఏమైంది మనకు తెలియదు, ఏమైపోయిందో. ఆమె గురించి ఎక్కువగా రాయబడలేదు బైబిల్లో, కానీ రూతు పేరు ఎక్కడ రాయబడింది చెప్పండి? యేసుక్రీస్తు వంశావళిలో రాయబడింది. స్తోత్రం కలుగును గాక. 2వది, ఏలియా నువ్వు వెంబడించిన ఎలీషా ఏలియా కన్నా గొప్ప అద్భుతాలు చేసే మనిషిగా తీర్చిదిద్దబడ్డాడు. పౌలు గారిని కడ వరకు వెంబడించిన తిమోతి పౌలంతటి గొప్పవాడయ్యాడు. తర్వాత తిమోతి ద్వారా ఎంతో గొప్ప ఘనమైన పరిచర్య జరిగింది. ఏమర్థమైంది మీకు? మనుష్యులను వెంబడిస్తేనే ఈ రీతిగా వారు దీవించబడినప్పుడు సాక్షాత్తు నీవు దేవుణ్ణి వెంబడిస్తే, హల్లెలూయా, ఎటువంటి రీతిలో వెంబడించాలి? ముద్దు పెట్టుకోవడం కాదు, ఎలాగా? హత్తుకోవడం అంటే వెరీ క్లోజ్ రిలేషన్షిప్. హల్లెలూయా. తల్లిదండ్రి పిల్లలను ఎంత ప్రేమగా హత్తుకుంటారో, లేదా పిల్లలు ఎంత ప్రేమతో తల్లిదండ్రులు హత్తుకుంటారో, పౌలు అంటాడు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసినో అలాగూ తిమోతి నాకు సేవ చేశాడు. రే దేవుని పిల్లలారా, ఈరోజు నీకు దేవునికి మధ్య సంబంధం ఎలాగుంది? అంటనట్టు ముట్టనట్లు ఏదో ఒక ఆచారముగా చేయాలి కాబట్టి ప్రార్థన, చదవాలి కాబట్టి ఏదో వాక్యం చదువుకోవడం, మందిరానికి రావాలి కాబట్టి ఏదో ఒక టైంలో మందిరానికి వెళ్ళిపోవడం, అలాగుంటే పిల్లరా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోము. హల్లెలూయా. వారి అత్త అన్నది, నువ్వు రావద్దమ్మా ఉండిపో అన్నా ఏమంటుంది? ఆమె వెళ్తానంటుంది. ఎలీయా ఏమన్నాడు? నువ్వు ఉండిపోతే మంచిదంటే, లేదు నేను నిన్ను వెంబడించకుండా నేను ఉండలేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ సంబంధం ఎలాగుంది?
పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవిస్తున్నావా? లేదు ఆచారముగా ఇందా చెప్పాను కదా, ఏదో వెళ్ళకపోతే ఏమవుతుందో, ప్రార్థించకపోతే ఏమవుతుందో, లేకపోతే వాక్యం చదవకపోతే ఏమవుతుందో అన్నట్టు కాకుండా పూర్ణ హృదయముతో. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ప్రియమైన వారి స్వరము వినడానికి మీకు ఎంత ఇష్టంగా ఉంటుందో, మనకు ప్రియమైన వాడు ఎవరు? మన ప్రభువు అయిన యేసయ్య. ఆయన స్వరం వినడానికి ఆతృత. మన ప్రియమైన వారితో మనం మాట్లాడడానికి ఎంత ఇష్టపడతామో, మనకి ప్రియమైన వాడు ఎవరు? మన ప్రభువు అయిన యేసయ్య. ఆయనకు ప్రార్థించడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మనకి ఎంత ఆతృత ఉంటుంది పిల్లారా. ఆ రీతిగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హత్తుకొనుటలో అంత ఆశీర్వాదం ఉంది, వెంబడించుటలో అంత ఆశీర్వాదం ఉంది, దేవునితో సహవాసము చేయుటలో అంత ఆశీర్వాదం. త్వరగా కొన్ని మాటలు చెప్పి మనం ప్రార్థన చేద్దాము. యోబు గ్రంథం 22:21 చూడండి. దేవునితో సహవాసము చేయుట వలన మనకు వచ్చే ప్రయోజనాలు మనం అక్కడ చూస్తున్నాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 22. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూడండి, దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది? మీకు సమాధానం. హల్లెలూయా. సమాధానం ఎలా కలుగుతుంది మనకి? ఎందుకు? ఆయన ఎవరు చెప్పండి, ఎవరు ఆయన? వెరీ గుడ్, సమాధానకర్త. నీ జీవితంలో అలజడులు వచ్చినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, చీకు చింత విచారంతో ఉన్నప్పుడు, నువ్వు మనుషులను ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించడం మేలు? యెహోవాను ఆశ్రయించుట. ఆయన యొద్దకు వచ్చినప్పుడు నీకేం కలుగుతుంది? చెప్పండి అందరూ. సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. అందుకంటాడు, దేని గురించి చింతించొద్దు కానీ ప్రార్థన విజ్ఞాపనములో కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవుని తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు ఎప్పుడు చింతించక ప్రార్థించడం అంటే ఏంటి? దేవుని దగ్గరికి వస్తున్నామో దేవునితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. అన్నా జీవితంలో దుఃఖం, భయంకరమైన దుఃఖం. ఆ దుఃఖాన్ని భర్త తీర్చలేకపోయాడు, ఆ దుఃఖాన్ని ఊరిలో ఉన్నవారు ఎవరో తీర్చలేకపోయారు. అప్పుడు ఆమె అనుకుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి, మందరు ఎక్కడ ఉన్నారా? నేను స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళ్ళిందా లేదా? దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థించింది, ఒక గొప్ప వాగ్దానం పొందుకుంది. ఏంటి ఆ వాగ్దానము? మరుసటి సంవత్సరం కల్లా నివుడిలో ఒక చక్కని బిడ్డ. ఆ బిడ్డ ఎవరు? సమూయేలు. బైబిల్ చెప్తుంది, నాట నుండి ఆమె దుఃఖముకురాలుగా ఉండుట మాను. ఎప్పటి నుండి? దేవుని సన్నిధికి వెళ్ళండి. ఈరోజు చాలామంది సమస్యల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, చీకుల్లో ఉంటారు, చింతల్లో ఉంటారు, విచారంలో ఉంటారు. ఎవరినైనా ఎలా కదిపి మీకేమైనా సమస్య, ఎందుకు లేవండి, చాలా సమస్యలు ఉన్నాయండి అంటారు. కానీ నేను అంటాను, అన్ని సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి రావాలి. కొన్నిసార్లు విచిత్రం అనిపిస్తుంది. చాలామంది వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే సమస్యలు కలిగిన వాళ్ళు అందరూ ఇళ్లల్లో కూర్చొని టీవీలు చూస్తూ ఉంటారు. నేను అంటాను, వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేయాలి? దేవుడు అంటాడు, వరే నువ్వు నోరు మూసుకో. వాళ్ళ కోసం వాళ్ళు చక్కగా ఏం చేస్తున్నారు? శనక్కాయలు తింటూ సీరియల్ చూస్తున్నారు. నువ్వు వాళ్ళ కోసం ఎందుకు అలా బాధపడిపోతావు? అప్పుడు అన్నీ నోరు మూసుకున్నావు. అవును కదా, వాళ్ళ కోసం అసలు ప్రార్థన చేయకూడదు. ఎందుకు? సమస్యలు ఉంటే వారు ప్రార్థన చేయాలి. ఎవరు అంటే వీళ్ళు ఎవరికైతే శ్రమ సంభవిస్తుందో, ఎవరికైతే శ్రమ వస్తుందో వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఎవరు రాలి? నాకు ముళ్ళు గుచ్చుకుంది నువ్వు వర్రా అంటాం. మనలో మనమాట, నాకు ముళ్ళు గుచ్చుకుంది నువ్వు వరకు కొంచెం అని అరుస్తాడా? ఆకలి నీకు వేసింది అనుకోండి, ఎవరు తినాలి? వారు నాకు ఆకలి వేస్తుంది, నువ్వు బిర్యానీ రప్పించుకుని తిని అంటామా? మళ్ళీ అన్నమాట. ఎవరికైనా బాధ కలిగితే వారు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. కేవలం పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేయడం కాదు, పాస్టర్ గారు చేస్తారు, వారి ప్రార్థన సహాయం మనకు అవసరం. కానీ అంతకంటే ముఖ్యంగా నీవు ప్రార్థన దేవునితో మాట్లాడాలి. హిజ్కియా ఒక మరణకరమైన రోగము కలుగగా సమాచారం తెచ్చింది ఎవరు? యెషయా అనే దైవజనుడు. అక్కడ దైవజనుడు ప్రార్థన చేసినట్లేదు. అక్కడ ఎవరు ప్రార్థన చేశారు? హిజ్కియా గోడ తట్టు ముఖము తిప్పుకొని
యెహోవాకు కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు అన్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను సూచితిని, నీ ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుతానన్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎవరు ప్రార్థన చేశారండి? ఆదివారం ఎలాగ దేవుని సన్నిధికి వస్తారు? నేను అంటాను, ఉపవాస ప్రార్థనలో కూడా అలాగ ప్రజలు నిండిపోవాలా. చాలామంది జీవితాల్లో సమస్యలుగానే ఉండిపోవడానికి కారణము దే ఆర్ నాట్ స్పెండింగ్ దేర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో గడపవలసినంత సమయం. ఏదో ఆదివారం వస్తున్నారు, కొంచెం కూర్చుంటున్నారు, వెళ్ళిపోతారు. కాదు. నేను అంటాను, ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, సంఘం అంతటితో ఏకీభవించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. సంవత్సరాల తరబడి నీ భర్త మారడం లేదు, అయినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం లేదు. సంవత్సరాల తరబడి నీ కుటుంబంలో సమస్యలు అలాగే ఉన్నాయి, అయినా నీవు ప్రార్థన చేయడం లేదు. దేవునితో నీవు సహవాసం చేసినప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. నేను వివరించట్లేదు. రెండవదిగా 105వ కీర్తన 3వ వచనము, 105వ కీర్తన 3వ వచనము, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు. సో నెంబర్ 2, రెండవది, ఎవరైతే యెహోవాను వెదుకుతారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారి హృదయమందు ఏముంటుంది? చెప్పండి, ఏముంటుంది? సంతోషం ఉంటుంది. హల్లెలూయా. దేవుని పిల్లలకు కష్టాలు కలుగవని కాదు, కానీ దేవుని పిల్లలకు కష్టాలు ఉన్నా వారి హృదయంలో ఏముంటుంది చెప్పండి? మీకు తెలుసా, ఫిలిప్పీ పత్రిక 4:4 పౌలు ఏమన్నాడు? ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు. ఎవరి యందు? ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్. అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ మాట చెప్పినప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఒక 5 స్టార్ హోటల్, ఏసీ హోటల్లో లేరు ఆయన. చెరసాలలో ఉండి, జైల్లో ఉండి ఈ మాట రాస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది. చెరసాలలో ఉండి ఆనందించుడి, మరల చెప్పుదును. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం? మన పరిస్థితులు బాగోకపోవచ్చు, కానీ ప్రభు ఇచ్చే ఆనందము ఈ సమస్యలన్నిటికంటే గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని పిల్లలు చూడండి, కొన్నిసార్లు అంటారు కదా, అమ్మ నీ జీవితం ఇన్ని సమస్యలు ఉన్నాయి, అయినా ఎందుకమ్మా అలా నవ్వుతూ ఉంటావంటే ఆమె చెప్తుంది, నేను నా ప్రభువుని నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రభువే నాకు ఆధారం. దేవుని పిల్లలు ఎప్పుడు ఈశ్వరమని ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవునితో చెప్పండి సహవాసము చేసినప్పుడు. మూడవదిగా 10:21 మార్కు సువార్త 10:21, దేవునితో మన సహవాసం చేసినప్పుడు, ప్రభువుతో మన సమయాన్ని గడుపుతూ ఆయన్ను వెంబడించినప్పుడు. మార్కు సువార్త 11:10 యేసు అతని చూచి అతని ప్రేమించి 10:17 చూడమ్మా. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు. ఓకే, 21 చూడండి. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినవని అమ్మి పేదలకేమో పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. అంటే నిత్య జీవము రావాలంటే ఏం చేయాలి? ప్రభువుని నీవు వెంబడించాలి. తర్వాత ప్రభు నన్ను ఆస్తినం పేదలకిచ్చి నీవు వచ్చి వెంబడించంటే అతను మిక్కిలి వ్యసన పడి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినందుకు ఏం కోల్పోయాడు? నిత్య జీవాన్ని. నెంబర్ 3, యేసు ప్రభువుతో సహవాసం చేసిన వారికి ఆయన ఏమంటాడు? నిత్య జీవం. ఒకరోజు పేతురు అడుగుతాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం లాభం అంటే ప్రభు అన్నాడు, ఇహమందు హింసలతో పాటు పరమందు నిత్య జీవం. హల్లెలూయా. ప్రభు నమ్మినందుకు ఈ లోకంలో నిందలు అవమానాలు కలగొచ్చు, కానీ పరమందు మనకేముంది? నిత్య జీవం ఉంది. ఎవరికి వస్తుంది నిత్య జీవం? ఇందాక నేర్చుకున్నాం, ఆయనను సదాకాలము అంతము వరకు వెంబడించిన వారికి నిత్య జీవము. 11:32 దానియేలు గ్రంథము చివరి భాగము.
తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది. నాలుగవది, ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఇవి దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారు ఏం కలిగి ఉంటారు చెప్పండి? ఆనందము, సంతృప్తి, సంతోషము మాత్రమే కాక వారు బలము కలిగి ఉంటారు. హల్లెలూయా. గత వారం చెప్పాను, ఒక అయస్కాంతముతో ఆకర్షణ శక్తి లేని ఇనుప మొక్క పదే పదే రాపిడి చేసినప్పుడు ఏమవుతుంది? ఈ అయస్కాంతంలో ఉన్న శక్తి ఇనుప మొక్కలోకి వెళ్తుంది. ఈ ఇనుప మొక్క కూడా ఇంకొక ఇనుప మొక్కను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. కారణం ఏంటి? ఈ అయస్కాంతంతో రాపిడి వలన అయస్కాంతంలో ఉన్న శక్తి ఇనుప మొక్కలోకి వెళ్ళి. అలాగే దేవునితోనే పదే పదే సహవాసం చేస్తే దేవునిలో ఉన్న శక్తి నీలోనికి వస్తుంది. హల్లెలూయా. పేతురు, యోహానులు ఏమన్నారు? మా యొద్ద వెండి బంగారాలు లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు నామమున లేచి నిలువమని చెప్పగా అతడు లేచి నిలచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు దేవాలయంకి వెళ్ళాడు. దీని స్తోత్రం కలుగును గాక. అతని చీల మండలు ఏం పొందుకున్నాయి? చెప్పండి, ఏం పొందుకున్నాయి? బలం పొందుకున్నాయి. అక్కడ యేసు ప్రభు ఉన్నాడా అంటే శరీర రీతిగా ఉన్నాడా? లేడు. కానీ ఎవరు అక్కడ అద్భుతం జరిగించారు? దేవుడే జరిగించాడు. కానీ ఎవరి ద్వారా? పేతురు, యోహానుల ద్వారా. ఈ పేతురు, యోహానులకు వారు మనుషులా? సామాన్యులైనా? ఇంకా చెప్పాలంటే వారు ఎవరు? విద్య లేని పామరులు. కానీ వారికి అంత శక్తి ఎలాగొచ్చింది? అంత అద్భుతం ఎలా జరిగింది అనగా దేవునితో 3.5 సంవత్సరాలు వీరేం చేశారు? సహవాసం చేశారు. దీని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు దేవుని శక్తి వస్తుంది. అప్పుడు నీవు ప్రార్థన చేసినప్పుడు కూడా చెప్పండి ఘనమైన కార్యాలు జరుగుతాయి. దీని స్తోత్రం కలుగును గాక. అందుకంటే మనం సామాన్యులుగా కనబడవచ్చు కానీ మనం ఎవరము కాము? సామాన్యులము కాము. పెత్తాడివాళ్ళలో సువార్తం అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ సరిగా బట్ట కట్టుకోవడం రాదు, ముక్కులు ఎంత పెద్ద ఏమంటారు దాన్ని, పెద్ద నత్తి, చదువు రాదు. ఆమె చాలా కాలం చీకట్లో బ్రతికింది ఆమె. ఎందుకంటే ఆమె కలిగిన పరిస్థితులు బట్టి ఆమె బంధించుకొని ఇక చీకటి గదిలో ఉండిపోయింది. అటువంటి ఆమెకు నాన్నగారు సువార్త ప్రకటించి ఆమె రక్షణలోకి నడిపించారు. ఆమె రక్షణలోకి నడిపించిన తర్వాత పెత్తాడి వాళ్ళలో ఆమె ఉదయానికి ఆమె ఇంటి దగ్గర పెద్ద లైన్ ఉంటుంది. ఎందుకో తెలుసా? రకరకాల బాధలు ఉన్నవారు చిన్న నూనె బాటిల్ పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చేవారు. హల్లెలూయా. ఆమె పాస్టరా, బిషప్పా, అపోస్తులా కాదు. ఆమె ఒక సాధారణ, ఇంకా చెప్పాలంటే చదువు సంధ్యలు లేని ఒక సాధారణ స్త్రీ. కానీ ఆమె ప్రార్థించే ఎన్నో కార్యాలు జరిగాయి. దీని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, మన సంఘములో ఉన్న వారందరూ కూడా అటువంటి ప్రార్థనాపరులుగా బలవంతులుగా ఉండాలి. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తే సంఘానికి సేవకులకు చెప్పడానికి ముందే నువ్వేం చేయాలి? వారి కోసము ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. తమ దేవుని ఎరుగువారు, తమ దేవునితో సహవాసం చేయువారు, తమ దేవునితో సంబంధం కలిగి ఉండేవారు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. 5వదిగా గలతీయులకు రాసిన పత్రిక 4:19. గలతీయులకు రాసిన పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. 5వది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ప్రభువుతో సహవాసం చేస్తారో వారిలో క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వభావము ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? చూడండి, మీరు తెలంగాణ వెళ్ళారనుకోండి, ఒక 4 రోజులు ఉండండి. తెలంగాణలో హైదరాబాద్లో 4 రోజులు ఉండండి. మళ్ళీ ఎక్కడికి రండి, అక్కడ ఉండిపోకండి, మళ్ళీ రండి. అప్పుడు మీ భాష ఎలా ఉంటుందో తెలుసా? ఆడ ఏడ వస్తుండు పోతుండు అంటారు. అవునా? ఏమైంది? చేంజ్ వచ్చింది. ఆడ ఏడ అంటారు, పోతుండ్రి అంటారు. మనకి ఇరేట్ ఎలా మాట్లాడదు, మనడు బాగానే ఉన్నాడు కదా అంట. ఏమైంది? 4 రోజులు ఆ భాష మాట్లాడేవారి మధ్య. నేను అమెరికా వెళ్తే అది అంతా ఇంగ్లీషే.
ఇక్కడికి వచ్చిన తర్వాత మా బెన్నీ అంటున్నాడు, డాడీ ఇక్కడ మీరు ఇండియాకి వచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే అవ్వదు అన్నట్టు అన్నాడు అనమాట. సో సడన్గా ఒకసారి ఇంగ్లీష్ మాటలు వచ్చేస్తున్నాయి అంటే ఇంట్లో కూడా, డాడీ మీరు ఇండియా వచ్చేసారు జ్ఞాపకం ఉందా, ఇంకొక నెల 10 రోజులు అంటే మరి ఇంకా అదే భాష. అవునా? అంటే ఎక్కడ ఎవరితో ఉంటామో ఆటోమేటిక్గా అవన్నీ మనకి వచ్చేస్తాయి. మంచిగా ఎదిగిన బిడ్డని తీసుకెళ్ళి ఒక ఏమంటాము రకరకాల చెత్త మాటలు, చెడ్డ మాటలు, బూతు మాటలు మాట్లాడే పిల్లల మధ్య ఉంచండి ఒక నెల రోజులు. తర్వాత వచ్చి నిన్నే తిడతాడు, బండబూతులాడు. కారణము సహవాసం. సహవాసం పాజిటివ్గా ఆలోచిస్తే ఒక మంచి వాళ్ళతో సహవాసం చేయండి. పౌలు గారితో సహవాసం చేసిన తిమోతి చెప్పండి, గొప్ప దైవజనుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవునితో మనం పదే పదే సహవాసం చేస్తే దేవుని లక్షణాలు వచ్చేస్తాయి మనకి. ఎంతమందికి అర్థమైంది? దేవుని లక్షణాలు. నీలో దయ్యం లక్షణాలు కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేనికి నీకు మధ్య ఏం లేదు. చెప్పండి. నువ్వు ఉత్తిన అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? దేవునితో సహవాసం లేదు. ఎందుకు? అబద్ధాలు ఆడేవాడు ఎవడు? వాడు అబద్ధికుడును అబద్ధమునకు మూలపిత్రుడునై ఉన్నాడు. ఎవరు? జనకుడు అంటే మూలపిత్రుడు. ఎవరు? సాతాను. సాతాను ఇప్పుడు నోరెపితే నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, మీ ఆయనతో, మీ ఆవిడతో, మీ పిల్లలతో, పక్కింటి వాళ్ళతో, పాస్టర్ గారితో కూడా. ఏమండి గుడికి రా, చుట్టాలు. ఏ చుట్టాలు లేదు, పట్టాలు అవుతున్నాయి. పాస్టర్ గారు మీకు తెలియదా, మా ఇంటి దగ్గర వర్షం పడింది, వాళ్ళ ఇంటి దగ్గర వర్షం పడిందంట. ఇవన్నీ పచ్చి అబద్ధాలు అన్నమాట కదా. అబద్ధాలు అపవాది లక్షణం. దొంగసూపులు అబద్ధాల లక్షణం. మోహపు చూపులు సాతాను లక్షణం కదా. చాడీలు చెప్పడం సాతాను లక్షణం. ఇవన్నీ సాతాను లక్షణాలు. కొండెములు చెప్పడము, పక్కింటి వాళ్ళు మనకంటే అభివృద్ధి అయితే అసూయపడము, నీ సొంత కుటుంబ సభ్యులు దీవించబడతా ఉంటే నీవు అసూయపడము, ఇవన్నీ సాతాను లక్షణాలు. లేనిపోనివి చెప్పడము, చూసింది ఒకటి, ఊహించుకుంది ఒకటి, చెప్పింది ఇంకొకటి, సాతాను లక్షణము. దేవునితో మనం ఎంత సహవాసం చేస్తామో అంత దేవుని లక్షణాలు వస్తాయి. సాతాను లక్షణాలు మనలోనికి రావు. దేవుని లక్షణాలు ఏంటి? ప్రేమ, దయ, కనికరము, పరిశుద్ధత, మంచితనము, యథార్థత, సత్యమునే మాట్లాడడం. ప్రమాణం చేశామంటే ప్రమాణము నెరవేర్చడం. అప్రమాణము చేయం, అబద్ధములు ఆడం, అపవిత్రులుగా ఉండం, అవిధేయులుగా ఉండం, అక్రమము చేయం, అసూయపడం, గర్వించం. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? దేవుని లక్షణాలు. హల్లెలూయా. దేవుని లక్షణాలు కాకుండా మళ్ళీ సాతాను లక్షణాలు కనబడతా ఉంటే ఎక్కడో దేవునికి నీకు మధ్య ఏం తెగింది? చెప్పండి. సహవాసము కొంత దూరం అయిపోయింది. ప్రభు ఆశ ఏంటో తెలుసా? మనలో జాగ్రత్తగా వినండి, ఆయన పిల్లలలో ఆయన తన రూపం చూడాలని ఆశిస్తాడు. చూడండి, మన పిల్లలు మనలాగే అంటే మన మంచోళం అయితే, ఓకే, మన మంచోళం అయితే మన పిల్లలు మనలాగే ఉన్నారనుకోండి, మనకి ఎంత ఆనందం. ఒరే నా పేరు నిలబెట్టేటట్టు ఉన్నవారు, ఎంత పొంగిపోతామో. దేవుడు కూడా అంతే. ఆయన లక్షణాలు మనలో చూసినప్పుడల్లా ఆయన ఎంత సంతోషపడతాడో. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5వది నేర్చుకుంటున్నాము. ప్రభువుతో మన సహవాసం చేసినప్పుడు క్రీస్తు స్వరూపము మనలో, క్రీస్తు స్వభావం. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు అనేక కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లోనే, అన్యుల కుటుంబం గురించి మాట్లాడటం లేదు నేను, క్రైస్తవుల కుటుంబాల్లోనే, కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో కూడిన పలకరింపులు లేకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవునితో సరి అయిన సహవాసము లేకపోవడం. కుటుంబం అంతా దేవునితో సహవాసము
చేయకపోవడం. సో మొదటిగా మనం నేర్చుకుంటున్నాము మన సహవాసం ఎవరితో? దేవునితో. ప్రభుత్వమైతే వచ్చే వారము